బొద్దింకల పార్టీ అడిగినటువంటి అర్జెంటు ఉత్తర్వులు ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఏదైతే కాక్రోచ్ జనతా పార్టీ ఎక్స్ ట్విట్టర్ ఖాతాని అన్బ్లాక్ చేసేందుకు అవసరమైన ఆదేశాలు జారీ చేసిన ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. కాకపోతే సీజేపీ ఎక్స్ ఖాతా అంశంలో తగిన నిర్ణయం తీసుకునేందుకు వీలుగా పరిశీలన చేయాలని రివ్యూ కమిటీని ఆదేశించింది. ఐటీ చట్టాలకు లోబడి పనిచేసే రివ్యూ కమిటీ జూలై 7వ తేదీలోగా న్యాయస్థానానికి తన నివేదిక సమర్పించాలని స్పష్టం చేసింది. అంతేగాక సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే రివ్యూ కమిటీ ముందు వర్చువల్గా హాజరయ్యేందుకు జస్టిస్ పురుషేంద్ర కుమార్ కౌరవ్ ధర్మాసనం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఎక్స్కు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ జూలై 7కు వాయిదా వేసింది. సీజేపీ ఎక్స్ ఖాతాను బ్లాక్ చేస్తూ కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ అభిజిత్ దీప్కే దాఖలు చేసిన పిటిషన్ జస్టిస్ పురుషేంద్ర కుమార్ కౌరవ్ ధర్మాసనం శుక్రవారం విచారించింది. అభిజిత్ దీప్కే తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదన వినిపిస్తూ సీజేపీ ఖాతా పూర్తిగా విమర్శనాత్మక ఖాతా అని, అందులో ఏమైనా అభ్యంతరకరమైన ట్వీట్లు ఉంటే వాటిని మాత్రమే బ్లాక్ చేయాలని, మొత్తం ఖాతాని బ్లాక్ చేయడం సరికాదని పేర్కొన్నారు. సీజేపీ ఎక్స్ ఖాతా అన్బ్లాక్ చేసేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఇందుకు స్పందించిన జస్టిస్ కౌరవ్ బ్లాకింగ్ ఆదేశాలు రికార్డులో కూడా లేవని, కేంద్రం తన వైఖరి తెలియజేసిన తర్వాత తగిన ఆదేశాలు జారీ చేస్తామని చెప్పారు.